హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. ఇవాళ మనం వచ్చేసాము. డ్రెస్సెస్ కానీ ఇలాంటిది ఏది కలెక్షన్ మీకు చూపించట్లేదు. సో ఒక యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. టోటల్లీ మన బాడీకి అండ్ మన స్కిన్ హెయిర్ రిలేటెడ్ వీడియో ఇది. చిరంజీవి క్యూటీస్ కేర్కి వచ్చాను. సో దీంట్లో ఏంటంటే మనకి స్పెషల్గా స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఇక్కడ స్పెషాలిటీ అనమాట. డాక్టర్ శిల్ప గారు ఎండి గోల్డ్ మెడలిస్ట్. సో డాక్టర్ గారు అయితే కోర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డర్మటాలజీకి రిలేటెడ్గా. ఒకసారి అడిగేసి మనం కలిసేసి మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకోబోతున్నాను. కోర్స్ నాకనే కాదు, అందరికీ కూడా డెఫినెట్లీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఈ రోజుల్లో మనకి ఈ బిజీ వర్క్ లైఫ్లో టెన్షన్స్, స్ట్రెస్ వీటి వల్ల ఫేస్ మీద, స్కిన్ మీద అస్సలు కేరే లేకుండా పోయింది. బట్ దిస్ ఇస్ ద టైం అనమాట. సో మనకంటూ కొంచెం టైం ఇవ్వాలి, స్పేర్ చేయాలి. హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి, హెయిర్ ఫాల్స్ అనేసి, డాండ్రఫ్స్ అనేవి. వీటన్నిటికీ సొల్యూషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. సో డాక్టర్ గారిని కలిసేసి ట్రీట్మెంట్స్ ఏమేమి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ అసలు ఎలా చేస్తారు ప్రొసీజర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కుందాము. మనకి రోడ్ నెంబర్ 1లో లొకేట్ అయిందండి చిరంజీవి హాస్పిటల్స్ అని, వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దాంట్లో మనకి ఒక సెక్షన్ శిల్పగా డీల్ చేస్తారు. మీకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్డ్గా చూపిస్తాను, విజిట్ చేయండి. సో స్కిన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా అండ్ ఆల్సో హెయిర్ రిలేటెడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళి, మీరు కూడా రండి నాతో పాటు. సో మనమైతే డాక్టర్ శిల్ప గారి దగ్గరికి వచ్చేసామండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో మా వ్యూవర్స్కి మెయిన్ అంటే నేను ఎక్కువ క్లాతింగ్ చేస్తుంటాను. సో మేజర్గా గర్ల్స్, లేడీస్ అందరు చూస్తూ ఉంటారు. ఇప్పటి రోజుల్లో బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ మనకి స్కిన్కి రిలేటెడ్ చాలా ఇష్యూస్ వస్తున్నాయి, హెయిర్కి సంబంధించి కూడాను. సో ఎవరెవరు మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, లైక్ ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు, సొల్యూషన్స్ ఎలా ఉంటాయి? డెఫినెట్లీ. సో జనరల్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ బేసిక్ డర్మటాలజీ అంటే స్కేబీస్, లేకపోతే తామర మచ్చలు, ఇట్లాంటి వాటితోనే మనం స్టార్ట్ చేస్తాము. సో కొంతమంది ఏంటంటే కాస్మెటిక్గా కూడా వస్తూ ఉంటారు. సో యాక్నే వచ్చే వాళ్ళు కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, సో వీళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి బేసిక్గా మెడికేషన్తో స్టార్ట్ చేస్తాం. కొంతమంది ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంట్స్ అంటే వాళ్ళకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ, మ్యారేజెస్ ఉన్నా, సో ఆ టైప్లో వచ్చిన వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ వైజ్ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇచ్చిన పీరియడ్ షార్ట్ ఉంది కాబట్టి అందులోనే వాళ్ళకి రిజల్ట్ అనేది మనం చూపించుకోవాలి. బ్రైడ్స్, ఎగ్జాక్ట్లీ, బ్రైడ్స్ కానీ, గ్రూమ్స్ కానీ, ఇప్పుడు మేల్ కూడా వస్తున్నారు. లైక్ మేల్ హెయిర్ రిడక్షన్కి కానీ, కొంతమంది ఆ హెయిర్ రిడక్షన్కి, లేకపోతే కొంతమందికి ఏంటంటే ఈ అండర్ ఆర్మ్స్లోని కొంచెం హైడ్రోనైటిస్ సపరేటివ్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో ఏంటంటే కొంచెం పస్ ఎక్కువ ఫామ్ అవడం, లేకపోతే ఏమైనా పింపుల్స్ లాంటివి రావడం, సో ఆ ఏరియాస్లో కూడా. సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ రిడక్షన్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో అదే కాకుండా ఫుల్ బాడీ హెయిర్ రిడక్షన్, ఓకే, సో ఈ సర్వీసెస్ ఇస్తాము. అండ్ యాజ్ వెల్ యాజ్ కొంతమందికి మంగు మచ్చలు కూడా ఉంటాయి ఫేస్ మీద, లేకపోతే పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత పిగ్మెంటేషన్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఈ లేజర్స్ ద్వారా కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వడం, లేకపోతే కెమికల్ పీల్స్ లాంటివి ఏమైనా ఇవ్వడం. సో ఈ కండిషన్స్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా స్కిన్ రిజ్యూనేషన్ అనేది జరుగుతుంది. సో అంటే ఏ టు జెడ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా, స్కిన్, హెయిర్, లేజర్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, సో ఇవి కూడా మనం చేస్తాం ఇక్కడ. సో ఏ టు జెడ్ వాటిలో సో ఇందులో మనం మెయిన్గా మేము హాస్పిటల్లో ఈ డర్మటాలజీ క్లినిక్ పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అన్నట్టు. సో చిరంజీవి హాస్పిటల్ ఇస్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇందులో మనకి ఏంటంటే గైనకాలజిస్ట్ కూడా ఉంటారు. సో పీసీఓడి ఉండే పేషెంట్స్ కానీ, లేకపోతే స్టేసిస్ ఎగ్జిమా అంటారు, అంటే కాళ్ళు నరాలు ఉబ్బులు ఉన్న వాళ్ళలోని కొంచెం ఎగ్జిమా అనేది వస్తుంది. అంటే కొంచెం దద్దుర్లాగా రావడం, లేకపోతే కొంచెం ఎలర్జీ లాగా దురద ఎక్కువ పెట్టి అక్కడ అల్సర్స్ ఫామ్ అవ్వడం. సో ట్రీట్మెంట్ అనేది విత్ ఇన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం అనమాట, మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు పీసీఓడి వాళ్ళకి యాక్నే నేను పైనుంచి కరెక్ట్ చేయొచ్చు, లేదా ఏమంటారు లేజర్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లైట్ థెరపీ ద్వారా, లేకపోతే పీల్స్ ద్వారా. సో ఎలాగైనా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పీసీఓడి అనేది మనం గైనకాలజిస్ట్ సపోర్ట్తో మనం కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఇది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మెయిన్ అలాగే ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ ఉండే వాళ్ళలోని మన ఎగ్జిమా ఇందాక చెప్తున్నాను కదా, సో ఆ టైప్ ఆఫ్ ఎగ్జిమాతో వచ్చే వాళ్ళు అనేవి మనం కరెక్ట్ చేసుకోవాలి.
సో ఇదేంటంటే మనకి వాస్కులర్ సర్జన్ ఇన్ హౌస్ ఉన్నారు కాబట్టి సో అట్లాంటి కండిషన్స్ అంటే ఒక ఇష్యూకి మనకి మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు సో బట్ దానికి సంబంధించి అన్ని మనకి ఇక్కడే ఎగ్జాక్ట్లీ దొరుకుతాయి అన్నట్లు. సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న క్లినిక్స్ లోని వాటిల్లో చేయించేసుకుంటున్నారు. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏముంటుంది, కొంతమందికి ఎలర్జీ ఉండొచ్చు. సో ఎక్యూట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు డెత్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే బ్యాకప్ ఆఫ్ ఎనెస్థెటిస్ట్ లేడు కాబట్టి వాళ్ళు ఆ కండిషన్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి మనకి ఇన్ హౌసే ఎనెస్థెటిస్ట్, క్రిటికల్ కేర్ టీమ్ అందరూ ఉంటారు కాబట్టి దిస్ ఇస్ అ సేఫ్ ప్లేస్ ఫర్ ఎనీ ప్రొసీజర్ దట్ కెన్ బి డన్. సో ఆ ప్రామిస్ అయితే మేము చేస్తాం. ఇక్కడ ఎక్కువ లైక్ పేషెంట్స్ అవనివ్వండి నాలాంటి వాళ్ళు ఎక్కువ ఏ ట్రీట్మెంట్స్ కోసం వస్తూ ఉంటారు? సో జనరల్గా ఎక్కువ బయట తిరిగే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారమ్మా ఈ టైమ్ ఆఫ్ ప్రొఫెషన్స్లో. ఏంటంటే ఐదర్ సాఫ్ట్వేర్ అంటే కొంచెం ఇండోర్సే కంప్లీట్గా ఉండేవాళ్ళు, లేదంటే కొంచెం అవుట్డోర్స్ అన్నీ కవర్ చేసేవాళ్ళు. సో అవుట్డోర్స్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే సన్ వల్ల వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ అంటే పిగ్మెంటేషన్ కానివ్వండి, ట్యాన్ కానివ్వండి, సో ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే కొంచెం స్కిన్ రిజ్యూనేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎర్లీ ఏజింగ్ కూడా రావచ్చు వీళ్ళలో. సో ఫైన్ లైన్స్ కానీ, ముడతలు కానీ, లేకపోతే పిగ్మెంటేషన్ కూడా మనకి ఏజ్ రిలేటెడ్ పిగ్మెంటేషన్ అది సెపరేట్గా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ కూడా జనరల్గా వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మనం లేజర్స్ అనేవి కొంచెం సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు స్కిన్ రిజ్యూనేషన్కి మైక్రో నీడ్లింగ్ పిఆర్పి అంటే చిన్న చిన్న నీడిల్స్ లాంటివి ఉంటాయి. సో ఎనెస్థీషియా మొత్తం ఫేస్ మొత్తం ఎనెస్థీషియా ఇచ్చేసిన తర్వాత చిన్న చిన్న నీడిల్స్తోని హోల్స్ లాంటివి క్రియేట్ చేస్తాం. సో దాని మీద మనం పిఆర్పి అనేది స్ప్రెడ్ చేస్తాం కాబట్టి పిఆర్పి మనకి స్కిన్ అనేది రిజ్యూనేట్ చేస్తుంది. సో జనరల్గా మనకి దీని రిజల్ట్ అరౌండ్ 3 to 5 డేస్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దట్ గ్లో అండ్ దట్ కీప్స్ అప్ రెగ్యులర్ అంటే కొంచెం లాంగ్ టర్మ్ లోనే ఆ గ్లో అనేది మెయింటైన్ వాళ్ళు అనుకోవాలి. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాళ్ళకి సంబంధం లేదు అన్నట్లుగా ఉంటారు. దాన్ని తీసుకోవాల్సిన కేర్ కూడా పోస్ట్ కేర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నాట్ జస్ట్ టేకింగ్ ద లేజర్ తర్వాత మనం తీసుకోవాల్సిన కేర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, ఒక్కొక్క ఎనర్జీ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. సో అందరికీ ఒకే టైప్ ఆఫ్ మషిన్ అనేది పనిచేయదు. సో ఇప్పుడు మీకు నేను డెమో ఇస్తాను. ఒక్కొక్క స్కిన్ టైప్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఎంత ఎనర్జీ ఆఫ్ లేజర్ అనేది మనం ఇస్తాము, ఎన్ని సిట్టింగ్స్ ఇస్తాము, ఏ ఏరియాకి ఎంత సిట్టింగ్ ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ మన ట్రీట్మెంట్ కూడా స్కిన్ ని బట్టి చేంజ్ అవుతుంది, వాళ్ళకున్న ఇష్యూస్ ని బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ మెషిన్స్ కూడా వాడాల్సి ఉంటుంది అన్నట్లు. సో మనమైతే చూద్దామండి, కొన్ని డెమోస్ కూడా ఉన్నాయి. సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. అండ్ ఇది రోడ్ నెంబర్ 1లోనే ఉంది. మనకి నియర్ బై చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎక్కడున్న వాళ్ళైనా కూడా సో దట్ ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాము లేజర్ ట్రీట్మెంట్ చిన్న క్లినిక్కి వెళ్ళి దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్. మీకు ఇక్కడ ఏంటంటే ఆల్ ఇన్ వన్ కేర్ దొరుకుతుంది. మీకు తర్వాత ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయి, దానికి తగ్గ కేర్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది కాబట్టి మీరు విజిట్ చేయొచ్చు. మనమైతే ఒకసారి ఇవన్నీ చూద్దాము ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేది. మీరు కూడా ఫాలో అవ్వండి లాస్ట్ వరకు, మీకు కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియోలో. సో జనరల్గా హెయిర్ రిడక్షన్ తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫేషియల్ హెయిర్, సో స్కిన్ టోన్ బట్టి అండ్ హెయిర్ యొక్క థిక్నెస్ బట్టి కూడా. సో కొంతమందికి ఫైన్ హెయిర్స్ ఉంటాయి, కొంతమందికి థిక్ హెయిర్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళలో ఏంటంటే కొంచెం థిక్ హెయిర్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళల్లోని ఆ టైప్ ఆఫ్ హెయిర్ అదన్నీ కూడా మనం జనరల్గా ఇందులో సజెస్ట్ చేసుకుంటాం. సో ఈ మోడ్లోని ఇది మనకి స్కిన్ టైప్స్ అనమాట. సో వైట్గా ఉండేవాళ్ళు అండ్ డార్క్ ఉండేవాళ్ళు వాళ్ళ టైప్. ఓకే, సో ఏరియా బట్టి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ప్రైవేట్ ఏరియాస్ అట్లా ఏమైనా తీసుకోవాలంటే కొంచెం ఎనర్జీ తక్కువ అనాలిసిస్ చేస్తుందండి, చేస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం ఇది తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈవిడ స్కిన్ టైప్ బట్టి మనం జనరల్గా ఈ ఏరియా పెట్టుకుంటే 10 and 5. సో ఈ ఫ్రీక్వెన్సీలో మనకి లేజర్ లైట్ అనేది వస్తుంది. సో ఇది పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో కొంచెం జెల్ అనేది అప్లై చేసుకొని మనం జనరల్గా ఇస్తాము. సో ఇందులో మనకి ఏంటంటే కొంచెం హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ కూల్ ప్లస్ అనేది యూస్ చేస్తాం, జిమ్మర్. సో ఈ జిమ్మర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది కొంచెం డౌన్ ఉంటుంది, బ్యాలెన్స్ అయిపోయి ఈ హీట్కి అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఒక అసిస్టెంట్ మనకి ఇది పట్టుకొని ఉంటుంటే మనం లేజర్ అనేది ఫుల్ ఫ్లెజ్గా చేసేసుకోవచ్చు. సో ఇది ఒక నాట్ జస్ట్ ద ఫేషియల్ పార్ట్, ఫుల్ బాడీ చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఇది మనకి లేజర్ చేస్తుంది, ఇది మనకి లేజర్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఏంటంటే మనం షార్ట్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా పెట్టుకొని షార్ట్స్ ఇచ్చుకుంటాం. సో ఇది ఒక పార్ట్.
ఓకే ఇట్లా మనం ఇచ్చుకుంటాం. అదే మనకి స్మాలర్ ఏరియాస్ అంటే కొంతమంది మెన్కి ఇట్లా ఇయర్స్ దగ్గర అట్లా ఉంటుంది, ఏంటంటే ఏరియా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే సో ఇది కాకుండా మనం ఒకవేళ కొంతమందికి ఓన్లీ చిన్న చిన్న ఏరియాస్ లైక్ ఇయర్ దగ్గర కానీ ఐబ్రోస్ లేకపోతే అప్పర్ లిప్ కానీ, సో ఈ ఏరియాస్ ఉండే వాళ్ళలో ఏంటంటే ఎక్కువ ఏరియా మనం ప్రిఫర్ చేయలేం. సో అక్కడ వరకు మనకి పడతాయా లేదా అన్నది డౌట్ ఉంటుంది. సో జనరల్గా ఇలా పెట్టుకుంటాం అనమాట. ఓకే అంటే సో ఈ చిన్న ప్రోబ్ వస్తుంది. సో అదే ఒకవేళ కొంతమంది మెన్కి ఇయర్ దగ్గర కొన్ని ఉంటాయి. అవును. సో ఈ దీనికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా దీనికి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ ఇయర్ టైప్ ఇయర్ మీద హెయిర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇట్లా ఒక జెల్ లాంటిది అప్లై చేసుకొని జనరల్గా ఆ ఏరియాస్ వరకు మనం ఇచ్చుకోవచ్చు. అదొక పాసిబిలిటీ. సో ఇదేంటంటే మనం జనరల్గా జిమ్మర్ అండర్లో చేస్తాం. సో జిమ్మర్ అండర్లో చేసేటప్పుడు ఏంటంటే ఆ హీట్ అనేది నల్లిఫై అయిపోతుంది. ఇదేంటంటే మనకి క్యూ స్విచ్ లేజర్ అమ్మా. క్యూ స్విచ్ ఓకే. సో ఇదేంటంటే క్వాసీ పల్సెస్లో ఇస్తూ ఉండిద్ది, అంటే చిన్న చిన్న పల్సెస్లోనే మనకి లేజర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అలాగే లాంగ్ పల్స్ కూడా ఉంటుంది. సో లాంగ్ పల్స్లో ఏంటంటే మనకి హై ఎనర్జీ వేవ్స్, అంటే వేవ్స్ అనేవి కొంచెం వేవ్ లెంత్ ఎక్కువలో వెళ్తాయి అన్నమాట. పెనిట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ టైం పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట లాంగ్ పల్స్. సో జనరల్ క్యూ స్విచ్ ఏంటంటే మనం పిగ్మెంటేషన్ వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు కార్బన్ పీల్ లేజర్ టోనింగ్, సో ఇదేంటంటే రెజ్యూనేషన్ కోసం. అలాగే పిగ్మెంటేషన్ ఎనీ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో ఇప్పుడు ఈ క్లయింట్కి తీసుకుంటే మనకి పోస్ట్ ట్రామా అనమాట, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇది ఈ మచ్చ అనేది ఫామ్ అయ్యింది. సో ఈయనకి ఏంటంటే ఆల్రెడీ ఒక సెషన్ ఇచ్చేసాము. సో ఇంతకుముందు ఇంకా కొంచెం డార్క్ ఉంటుండే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ స్కిన్ కూడా రిజ్యూనేట్ అయిపోయింది. మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే కొంచెం డిప్రెస్ అయ్యి ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే అది కూడా కొంచెం కరెక్ట్ అయిపోతా ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ఇన్ ఎడిషన్ ఈ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ అంటారు. సో ఎక్కువ బయట తిరిగే వాళ్ళలో ఏంటంటే ఈ ఏరియాస్లో డిఫరెన్స్ తెలుస్తుంది, చీక్ దగ్గర అండ్ ఎగ్జాక్ట్లీ. సో ఈ ఏరియాలో ఏంటంటే కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ కానీ ఇట్లాంటివి చేసుకుంటే కొంచెం స్కిన్ అనేది ఫాస్టర్ రెజ్యూనేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మాకు మీ దగ్గరకు వస్తే మీరు సజెస్ట్ చేస్తారు ఇది మనం తీసుకోవాల్సింది అని. ఎగ్జాక్ట్లీ. అదే కాకుండా ఇప్పుడు ఆర్మీ సైడ్ వెళ్ళే వాళ్ళల్లో కానీ లేకపోతే వీళ్ళల్లో ఏంటంటే టాటూస్ నాట్ అలౌడ్, సో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో టాటూ రిమూవల్ కోసం. సో వన్స్ వేయించుకుంటే జనరల్గా పర్మనెంట్ టాటూస్ కూడా మనకి మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ లేజర్ ద్వారా మనం ఆ ఫెసిలిటీస్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ అండ్ పిగ్మెంటేషన్ రిమూవల్ అండ్ టాటూ రిమూవల్ జనరల్గా ఈ మోడ్లో చేస్తూ ఉంటాము. సో అలాగే మనకి లాంగ్ పల్స్ ఉంది కదా, సో ఈ లాంగ్ పల్స్లో ఏంటంటే మనం కొంచెం రెసిస్టెంట్ హెయిర్స్ అంటే ఫైన్ హెయిర్స్ జనరల్గా ఆ లేజర్తో రిమూవ్ అవ్వవు అనమాట. సో ఈ లాంగ్ పల్స్ వేవ్ మోడ్లో పెట్టుకొని మనం ఆ ఫైన్ హెయిర్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఆ పాసిబిలిటీ ఒకటి ఉంటుంది. అండ్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్లో కూడా మనం ఫస్ట్ కార్బన్ పీల్ అంటే బ్లాక్ కలర్ పీల్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ పీల్ వేసేసి ఈ జనరల్ మోడ్లో జనరల్గా హీట్ చేసుకుంటాం అనమాట. సో ఆ హీట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కార్బన్ పీల్ అనేది పెనిట్రేట్ అవుతుంది. సో మనం తర్వాత మోడ్లోని బ్లాస్ట్ చేసినప్పుడు ఆ పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ 2 వేస్గా ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ మషిన్. అండ్ మనకి ఇది లైక్ పర్టికులర్ సిట్టింగ్స్ కానీ అట్లా ఉంటుందంటారు, ఎట్ ఎ టైం మనకి అయిపోతుందా? జనరల్గా ఇప్పుడు ఈ క్లయింట్కి అయితే మనకి ఫస్ట్ సిట్టింగ్కే ఆల్మోస్ట్ 50% రిడక్షన్ ఉంది. సో మేబీ ఇంకొక 2 to 3 సిట్టింగ్స్ పడవచ్చు. ఓకే. బేస్డ్ ఆన్ దట్ మనకి బేస్డ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద పిగ్మెంటేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏరియా ఆఫ్ ద పిగ్మెంటేషన్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే సిస్టమిక్ డిసీజెస్ అంటే లోపల నుంచి ఇంకేమైనా ఇబ్బందులు లైక్ మనం తీసుకునే మెడికేషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మనకి ఇన్ బర్త్ అంటే జెనెటిక్గా మనకి పిగ్మెంటేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే కొంతమంది B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ కొంత సివిల్స్లో ఉండేవాళ్ళు లైక్ కన్స్ట్రక్షన్ అట్లా ఉండే వాళ్ళల్లో కూడా మనకి జనరల్గా పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ పోస్ట్ కేర్ కూడా మనం మంచిగా సజెస్ట్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళల్లో. సో కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని వదిలేకుండా దానికి తగ్గ కేర్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకుంటే కొంచెం ఫాస్టర్ రికవరీ. సో ఇప్పుడు ఈ క్లయింట్కి జస్ట్ ఒక ట్రయల్ చూపిస్తాను.
సో ఇవన్నమాట వాట్ ఎవర్ మనం డిస్కస్ చేస్తున్నామో ఇష్యూస్, వీటి వల్ల మీకు ఏదో ఒక దాని వల్ల మనకి ఇష్యూస్ లైక్ డార్క్ స్పాట్స్ అని కావండి, యాక్సిడెంట్స్ వల్ల కానీ, పిగ్మెంటేషన్, వాట్ ఎవర్ అయినా కూడా మనకి ఇక్కడ అన్నిటికీ సొల్యూషన్ ఇది ఒక్కటి దొరుకుతుంది. సో అంటే ఒక పేషెంట్ ఇదే దానివల్ల రావాలి అని లేదు, వీటిలో ఈ కేటగిరీలో మీరు దేంట్లో ఉన్నా కానీ ఇక్కడికి విజిట్ చేయొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనకైతే ఒకసారి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనే ప్రొసీజర్ కూడా చూడొచ్చు. ఇది ఒక రోబోలా అనిపిస్తుంది. సో ఇప్పుడు జనరల్గా ఇలా ఉంది కదమ్మా, సో ఈ ఏరియాస్లో జనరల్గా మనం హిట్ ఇస్తాం. ఓకేనా, సో స్లోగా వైట్ అయిపోతా ఉంది కదా. అవును. సో ఆ వైట్నెస్ అనేది కొంచెం ఫాస్టర్గా వచ్చేస్తూ ఉండిద్ది అనమాట. సో మేము లాస్ట్ టైంది ఫోటో ఒకసారి చూపిస్తాను. సో అప్పటిది ఇప్పుడుది కంపేర్ చేసుకుంటే యూ కెన్ జస్ట్ సో జనరల్గా ఈ టైప్లో ఉంటుంది. సో ఈ పిగ్మెంట్ ఎంతటి డార్క్నెస్ అయినా తీసుకుంటుందమ్మా. మీకు ఒకసారి ఆ డెమో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు బ్లాక్ కలరే తీసుకుంటుంది. సో ఈ లేజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఇస్ మోర్ టువర్డ్స్ బ్లాక్ కలర్ అనమాట. సో మీరు ఎంత బ్లాక్ చూపిస్తే అంత బ్లాక్ తీసేసుకుంటుంది. సో ట్యాన్ రిమూవల్కి ఈ క్లయింట్ని తీసుకుంటే మనం జనరల్గా ఈవిడికైతే ఇక్కడ పిగ్మెంటేషన్ అనేది ఉందండి. సో మెలాస్మా అని అంటారు దీన్ని, మంగు మచ్చలు, మెలాస్మా, ఆ టైప్ ఆఫ్ కండిషన్స్లో వీళ్ళకి ఏంటంటే వచ్చినప్పుడు ఇంకా కొంచెం బాగా ఉండేది. సో వీళ్ళకి ఏంటంటే లేజర్ అండ్ కెమికల్ పీలింగ్ అనేది ఆల్టర్నేట్గా చేస్తున్నాం అనమాట. మెయిన్ ఈ ప్రాబ్లమ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ వస్తుంది. సో మెయిన్ గా ఏంటంటే సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే వాళ్ళలో, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉండే వాళ్ళలో, వీళ్ళల్లో జనరల్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఫెయిర్ టోన్ వాళ్ళలో ఏంటంటే ఇంకొంచెం ప్రామినెంట్ గా కనిపిస్తుంది. సో కొంచెం లైట్ ఉన్నా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉండిద్ది అనమాట. సో ఈ జనరల్ గా ఈ వీటి వరకు మనం లైట్నింగ్ పీల్స్ అనేవి వేసుకుంటాం వీళ్ళల్లో. ఓకేనా, ఈ ఏరియాస్ వరకు. సో ఇది ఒక్కొక్కసారి ఎమెలోడోసిస్, లేకపోతే కొంతమంది ఎక్కువ స్క్రబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా కొంచెం కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ఈ కండిషన్స్. సో వీళ్ళల్లో ఏంటంటే ఇక్కడ వరకు స్పాట్ పీల్ వేస్తాం ఈ ఏరియా వరకు. సో ఫస్ట్ ఈ పేషెంట్కి అయితే మొత్తం అంతా క్లెన్స్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే 2 లేయర్స్ ఆఫ్ పీల్ అనేది వేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే లైట్నింగ్ పీల్, దానిపైన జస్ట్ సీల్ ఆఫ్ పీల్ అనేది ఒకటి వేస్తాం, రెటినాల్. ఇది సెకండ్ సిట్టింగ్ అలా అట్లా ఫస్ట్ టైం రావడం? ఇది 4th అండి, మీది థర్డ్ సిట్టింగ్. ఓకే. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ ఇది అప్లై చేస్తాము. ఇదేంటంటే కాన్సన్ట్రేటెడ్ సీరం టైప్ అనమాట, ట్రానెక్సమిక్ యాసిడ్ ఆ ఏరియా వరకే. సో ఇదేంటంటే పీల్స్ జనరల్గా నార్మల్ స్కిన్ మీద కొంచెం ఫాస్ట్గా యాక్ట్ చేస్తాయి రాదర్ దెన్ డిసీజ్డ్ స్కిన్. సో మనం మొత్తం ఫేస్ అంతా పెట్టామంటే ఏమవుతుందంటే నార్మల్ స్కిన్ అంతా ఇంకా బ్రైట్ అయిపోతుంది. దానివల్ల ఈ తగ్గుతున్నా కూడా మనకి ఇంకా హైలైటెడ్గా కనిపిస్తూ ఉండిద్ది అనమాట. సో అందుకు ఫస్ట్ ఇనీషియల్గా మనం స్పాట్ పీల్ లాగా వేసుకుంటాం. ఎక్కడైతే మనకి ఆ స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్లో అప్లై చేసుకొని ఈ డ్రై అయిన తర్వాత సీల్ ఆఫ్ చేసేస్తాం అనమాట రెటినాల్ పీల్తో. మొత్తం అప్లై చేసుకున్నాం ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ఏరియాస్ అంతా. సో ఇప్పుడు ఏంటంటే క్రీమ్ బేస్డ్ పీల్ ఒకటి ఉంటుంది, దాంతో సీల్ ఆఫ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో లేయర్స్ డిఫరెంట్ లేయర్స్. ఇప్పుడు ఇదేంటంటే 1 పీల్ కాదు, 2 పీల్స్ అన్నమాట. సో వాటితో ఇంకొంచెం ఫాస్ట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇదంతా పోయిన తర్వాత రిమూవ్ చేస్తాం. మనకి ఇక్కడ పుట్టుమచ్చలా ఉన్నాయి కదండి, అది రిమూవ్ చేయడానికి కూడా మనకి సెపరేట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, మెషిన్ ఉంది, దాన్ని బట్టి రిమూవ్ చేసేస్తారంట. సో ఆ మషీన్ ఇట్స్ బ్యూటిఫుల్ మషీన్. సో అందులో ఏంటంటే మనకి పెద్ద పెద్ద పులిపిరికాయలు ఉంటాయి చూసారా, అవి కూడా రిమూవ్ చేసేసచ్చు వితౌట్ ఎనీ స్కార్. మనం మాట్లాడుకున్నాం కదా లైక్ ఫోటోథెరపీ యూనిట్ అని చెప్పి, సోరియాసిస్, విటిలిగో, లేకపోతే సన్ ఎలర్జీస్ ఉండే వాళ్ళకి అంటే యాక్టినిక్ డర్మటైటిస్ అంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే మనం ఫోటోథెరపీ ద్వారా డీసెన్సిటైజేషన్ అనేది చేస్తాం అనమాట. సో ఇది ఒక యూనిట్. సో ఇది జనరల్గా సో ఇట్లా సెట్ చేసేసుకుంటాము. సెట్ చేసుకున్న తర్వాత NB UVB. సో ఈ ప్యానెల్ ఎంటర్ అయిన తర్వాత ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాం అనమాట అమ్మ.
ఆఫ్ చేసేసిన తర్వాత ఈ ఏరియా అనేది క్లోజ్ చేసేస్తాం. సో ఈ లైట్ ద్వారా వాళ్ళకి ఏంటంటే మొత్తం హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉండిద్ది. సో ఇది సిట్టింగ్స్ వైజ్ ఉంటుంది, జనరల్గా ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ ట్వైస్ కానీ అట్లా సజెస్ట్ చేస్తాం. సో కండిషన్ బట్టి మనం టైం అనేది సెట్ చేస్తాం అనమాట. స్లోగా అది ఇంక్రీజ్ చేసుకుంటా వాళ్ళకి రిగ్రెస్ అయిపోతుంది అనుకుంటున్నప్పుడు స్లోగా టేపర్ చేసుకొని స్టాప్ చేసేసేయచ్చు. ఇవే కాకుండా మనకి స్పాట్ థెరపీస్ కూడా ఉంటాయి. స్పాట్ వైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే కొంతమందికి ఒకటే బొల్లి మచ్చలాగా ఉండిద్ది, సో వాళ్ళకి కూడా ఆ ఏరియా వరకు పెట్టుకోమని చెప్తాం. సో అట్లా ఇట్లా ఉన్నాడు అన్నీ ఉన్నాయి. మనకి ఏంటి టర్మినాలజీ కాకుండా ఇప్పుడు జనరల్ గా ఒక మాకు వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఉంది అనేసి. ఎగ్జాక్ట్లీ. బట్ మనకి ఇక్కడికి వస్తే మాత్రం బ్రీఫ్ గా అనలైజ్ చేసేసి ఇది అన్న. సో ప్రతి పేషెంట్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళ కండిషన్ ఏంటి, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఒకవేళ తగ్గపోతే నెక్స్ట్ మొడాలిటీ ఏంటి, లేకపోతే దీనివల్ల ఇంకా కో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చా, సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. అండ్ నా దగ్గర వచ్చే క్లయింట్స్కి అయితే నేను స్పెసిఫిక్గా ఏ మందు ఏ టైంకి ఎలా వేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బికాజ్ ఎందుకంటే ఈ మెడికేషన్స్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ మార్నింగ్ రాసుకోవాలా, ఇక్కడ రాసుకోవాలా, ఎందుకంటే మల్టిపుల్ కంప్లైంట్స్తో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. హెయిర్ కంప్లైంట్కి వస్తారు, ఫేస్ కంప్లైంట్కి వస్తారు, లేకపోతే బాడీ మీద ఉండే కంప్లైంట్ ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా ఏ టైంకి రాయాలి, ఏ మందు రాయాలి, ఏ మందు వేసుకోవాలి, వారానికి ఒకసారి వేసుకోవాలా, 2 సార్లు వేసుకోవాలా, సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం అనమాట. అండ్ ఐ రైట్ ఇట్ విత్ అ మార్కర్ సో దట్ దే డూ ఇట్ ఇన్ ద రైట్ వే. అవును, అట్లా. సో ఇది మషిన్ దేనికండి? ఇది హైడ్రోఫేషియల్ మషీన్ అమ్మ. సో ఇందులో ఏంటంటే మనం పోస్ట్ ప్రొసీజర్ కానీ కొంతమందికి మనం ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఏంటంటే స్కిన్ అనేది కొంచెం ఇరిటేటెడ్గా డ్రైగా ఉంటుంది. సో ఇదేంటంటే ఆ బూస్టింగ్ అనేది ఇస్తూ ఉండిద్ది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీ పార్టీస్ కూడా జనరల్గా ఇవి చేయించుకుంటారు. సో ఈ గ్లో అనేది మనకి అరౌండ్ 15 to 20 days వరకు కూడా అట్లానే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం డీప్గా స్కిన్ని హైడ్రేట్ చేస్తూ ఉంటాం అనమాట. కైండ్ ఆఫ్ ఫేషియల్ గా టైప్ ఆఫ్ మెడిఫేషియల్ సో మెడికేటెడ్ ఫేషియల్ టైప్ ఆఫ్. సో జనరల్గా మనం బయట చేయించుకునే ఫేషియల్స్ కెమికల్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇందులో ఏంటంటే మనం ఏవైతే క్లెన్స్ చేస్తూ ఉంటాయో అండ్ హైడ్రేట్ చేస్తూ ఉంటారో అవి యూజ్ చేస్తూ ఉంటాం. సో హైలోనిక్ యాసిడ్ కానీ సాల్సిలిక్ యాసిడ్ కానీ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో స్పెషల్గా ఎవరైనా స్పెషల్ ఈవెంట్స్ లైక్ వెడ్డింగ్స్కి కానివ్వండి వాటికి కొంచెం గ్లో ఒక 10 to 15 days వరకు మీకు ఆ గ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ పార్టీ వరకే అనుకుంటే జనరల్గా పార్టీ పీల్స్ వేసుకోవచ్చు. లేదు మాకు ఈవెంట్ చాలా పెద్దగా ఉంది, సో ఆ టైంలో మేకప్ మాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే చాలా మందికి మేకప్ ఇంట్రెస్ట్ ఉండదు, సో అలాంటి వాళ్ళు ఇది అవైల్ చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్గా ఇందులో మనకి ఒక 7 probes అన్నీ ఉంటాయి. సో ఇది ఒక్కొక్కటి ప్రోబ్ అండి, ఒక్కొక్క ప్రోబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ప్రోబ్ల వల్ల ఏంటంటే మనకి వాటర్ మనం ఇందులో కొన్ని లిక్విడ్స్ ఫిల్ చేసుకుంటాం అనమాట. ఆ లిక్విడ్ తోని ఈచ్ సో ఇది సక్షన్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటా ఉంది దీంట్లో. ఓకేనా. సో ఇప్పుడు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్టివిటీ చేస్తుంది అన్నట్లు. సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, సో జనరల్గా ఇది ఇట్లా పట్టుకుంటుంది అనమాట స్కిన్. ఓకే. ఫుల్ సక్షన్లో ఉంటుంది. సో ఈ సెక్షన్లో మనం ఏంటంటే క్లీన్ చేసుకుంటాం. సో ఇక్కడ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటర్ అన్నమాట. సో ఒక్కొక్కటి ఇట్లా క్లీన్ చేస్తాము. సో ఇట్లానే ఫుల్ ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ అల్ట్రాసౌండ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో దీని మీద ఒక జెల్లీ అనేది అప్లై చేసుకొని జనరల్గా ఆ మసాజ్ టైప్ ఆఫ్ ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే మనం సక్షన్ ఇచ్చినప్పుడు హైడ్రేట్ అవుతుందో అది ఇంకా కొంచెం డెప్త్ వెళ్ళడానికి పెనిట్రేట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. మీకు లైక్ కమింగ్ ఏమన్నా ఛాన్స్ ఉంటే వాట్ ఎవర్ ఈ ప్రొసీజర్ అంతా కూడా చూపించడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి పేషెంట్స్ కానీ అట్లా చూపించడానికి ఛాన్స్ లేదు, అందుకే చూపించలేకపోతున్నాము. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట, ఇలా ఉంటుంది అని. సో జనరల్ గా ఈ ప్రొసీజర్స్ నేను ఈవినింగ్ టైమ్స్ పెడతాను. సో ఇఫ్ యు కమ్ ఇన్ ది ఈవినింగ్ ఐ కెన్ షో యు వన్ ఆఫ్ ఆల్ ది ప్రొసీజర్స్ దట్ ఆర్ దేర్. yes. సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఆర్ఎఫ్ అమ్మ, రేడియో ఫ్రీక్వెన్సీ. సో దీనివల్ల ఏంటంటే కొంత ఫైన్ లైన్స్ కానీ లేకపోతే రింకిల్స్ కానీ ఇట్లాంటివి ఉండేటప్పుడు ఈ స్కిన్ టైట్నింగ్ కి హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే. సో మెయిన్ ఈ ప్రోబ్ అయితే దానికి. అండ్ కొన్ని క్రీమ్స్ అన్ని అప్లై చేసేసి ఫుల్ మసాజ్ టైప్ ఇస్తాం అన్నమాట. హ్యాండ్ మసాజ్ కాకుండా ఓన్లీ దీంతోనే ఇది వైబ్రేట్ అవుతా ఉంటుంది.
సో ఇందులోని మనకి 2 మోడ్స్ ఉంటాయి. రివైవ్ మోడ్ ఉంటుంది, బ్రైట్నింగ్ మోడ్ ఉంటుంది. సో స్కిన్ రివైవ్ అవ్వడానికి మనకు కావాల్సిందంటే జనరల్గా సో ఆ మోషన్ తెలుస్తుంది మనకి, ఇలా ఇలా వైబ్రేట్ అవుతుంది. ఓకేనా. సో ఇందులో మనకి లెవెల్స్ కూడా ఉంటాయి. ఓ మై. సో ఆ టైప్ మనకి అది ఫేస్ మీద చేస్తున్నప్పుడు ఇదేంటంటే జనరల్గా మనకి ఫేస్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ఇంప్రూవింగ్ ద సర్క్యులేషన్. ఇవే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే జెట్ స్ప్రేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లోని కొంచెం ఫ్లూయిడ్ అనేది రీఫిల్ చేసుకొని ఇందులో రీఫిల్ చేసుకుంటాం. అండ్ ఈ మోడ్లో పెట్టుకొని ఒక్కొక్క షార్ట్స్ ఇస్తూ ఉన్నప్పుడు అవి కొంచెం పర్కులేట్ అవ్వడానికి, ఎందుకంటే మనం ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే పోర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఓపెన్ పోర్స్ నుంచి మనకి డైరెక్ట్గా మనం పెట్టే మెడికేషన్ కొంచెం ఫాస్ట్గా పర్కులేట్ అవ్వాలి అనుకున్నప్పుడు జనరల్గా ఈ హైడ్రోఫేషియల్ చేసిన తర్వాత చేయొచ్చు. సో పార్టీ పీల్స్ కూడా జనరల్గా దీని తర్వాత చేసినా కూడా యూజ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే స్ప్రే టైప్. సో ఇందులో కూడా మనం మీసో ఫ్లూయిడ్స్ ఏమైనా ఉన్నప్పుడు లైక్ బ్రైట్నింగ్ సీరమ్స్ కానీ లేకపోతే వైటమిన్ సి సీరం కానీ ఇట్లాంటివి ఏమైనా వేసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు. సో ఆ గ్లో కూడా మనకి పోస్ట్ ప్రొసీజర్ కూడా మనం పార్టీ పీల్ అట్లాంటివి కూడా జనరల్గా పోస్ట్ హైడ్రోఫేషియల్ చేసుకోవచ్చు. ఇట్స్ అ నైస్ మషిన్, హెల్దీ మెషిన్. సో జనరల్గా మనం ఫేషియల్స్ చేయించుకునేటప్పుడు ఆ ప్రెషర్స్కి వాళ్ళు ఇచ్చే మసాజెస్కి ఒక్కొక్కసారి యాక్నే బ్రేక్అవుట్స్ కూడా అవుతాం. అవును, కొంచెం రఫ్ గా హ్యాండిల్ చేశారంటే అది దట్ కాంప్లికేషన్ ఇస్ నాట్ దేర్ విత్ దిస్ వన్. ఓకే, అదొకటి మనం నైస్. మై ఫేవరెట్. నైస్, గర్ల్స్ అందరికి ఫేవరెట్ అవుతుంది బికాస్ ఫేషియల్స్ ఇప్పుడు అన్ని అడ్వాన్స్ అయిపోయాయి కాబట్టి ఇలాంటివి అవైల్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. స్కాల్ప్ రిజల్ట్ అండి ఇక్కడ నాకు కనిపిస్తోంది. ఇది అనాలిసిస్ చేస్తుంది అనమాట ఈ మెషిన్ నుండి. చేసేసారా? ఉంటాయండి మొత్తం. ఓకే, 7 అనాలిసిస్ చేసిన తర్వాత మీరు దాన్ని బట్టి రిజల్ట్. ఓకే, సో మనకి ఇక్కడ క్లియర్గా ఉందండి. అండ్ ఆల్సో మనకి యాక్చువల్గా క్యాంప్ జరుగుతోంది ప్రస్తుతం అయితే, అనాలిసిస్ క్యాంప్ జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు అనాలిసిస్ చేసిన తర్వాత మీకున్న ఇష్యూని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది ఎప్పుడు వరకు అండి? ఓన్లీ 1 డే. సో ఇది యాక్చువల్గా మేము షూట్ చేసే రోజు జరుగుతుంది ర్యాండమ్గా. సో మళ్ళీ మీకు ఇన్ కేస్ ఏమన్నా ఫ్యూచర్లో ఇలాంటి క్యాంప్స్ జరుగుతూ ఉంటే మీరు నోటిఫైడ్ అవుతారు. నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అవి సబ్స్క్రైబ్ చేసుకొని కానీ అలా ఉంటాయి. ఇలాంటివి చిరంజీవి హాస్పిటల్స్ అని KPHP రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. మీరు ఫాలో అవుతుంటే ఇలాంటి క్యాంప్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు మీకు నోటిఫై అవుతుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఫ్రీ క్యాంపా? ఫ్రీ క్యాంప్. ఇది మనకి ఇప్పుడు డైరెక్ట్ వాకిన్ అవ్వచ్చా, అపాయింట్మెంట్ బేస్డ్ అట్లా? సో జనరల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే బెటర్ ఆప్షన్ అమ్మా, ఎందుకంటే ఒక్కొక్కసారి క్లయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడద్దు కదా, టూ మచ్ ఆఫ్ వెయిటింగ్ లేకుండా. సో ఈ నెంబర్స్ మీద అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ నెంబర్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. మీరు క్లియర్గా కాల్ చేసేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేయచ్చు. ఇందాక నేను ఒకటి చెప్పడం మర్చిపోయానమ్మా. సో జనరల్గా మన ఈ వీడియో చూపించి ఎవరైనా వస్తున్నారు అంటే జనరల్గా ఈ హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తాము. సో దీంట్లోని మనం ఏంటంటే ఈ అవైల్ చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీ హెల్త్ కార్డ్ లాగా ఉంటుంది. సో ఇందులో మనం ఒక అప్ టు 50% ఆఫ్ డిస్కౌంట్ అవైల్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే సర్జరీస్ మీద కానీ లేకపోతే వేరే ప్రొసీజర్స్ మీద కానీ సో వాటికి కూడా డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు వాట్ ఎవర్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తే దాని మీద మనకి 50%. ఏదైనా కూడా చిరంజీవి హాస్పిటల్లో ఏ బ్రాంచ్లో అయినా ఈ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అవైల్ చేసుకోవడానికి కూడా మనం ఈ చాలా పెద్ద బెనిఫిట్ అండి లిటరల్లీ. ఇది మనకి కార్డ్ మెంబర్షిప్ కైండ్ ఆఫ్ ఇది. బట్ మనకి చూసి మీరు ఎవరైనా వస్తే మీ ట్రీట్మెంట్ కానీ దేనికోసమైనా వచ్చి ఇది కార్డ్ కనుక మీరు తీసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్కి వస్తే మీకు 50% దాకా ఆఫర్ అనేది సర్వీసెస్ మీద వస్తుంది. చాలా బెస్ట్ ఆప్షన్ ఇదైతే మాత్రం, ఫ్యామిలీకి హెల్త్ కార్డ్ లాగా. ఇంకా మనకి కొన్ని ర్యాండమ్గా అయితే చూసాను కదండి, ఇవి ట్రీట్మెంట్స్ మేజర్గా మనకి ఇక్కడ ఏవైతే అవుతూ ఉంటాయో. అండ్ ఆల్సో ఇవే కాకుండా మీకు లైక్ ఎటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు, అవుట్లైన్ అనమాట. మీకు ఇంకా ఇదిగోండి మీకు ఇవి ఉంటే వచ్చేయచ్చు అని చెప్పదగిన.
సో ఇప్పుడు జనరల్గా టాటూ రిమూవల్స్ ఇవన్నీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవి కాకుండా ఇప్పుడు సోరియాసిస్ పేషెంట్స్ కానీ విటిలిగో అంటే బొల్లి మచ్చలు ఉండే పేషెంట్స్ కానీ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అనమాట. సో వీళ్ళల్లో ఏంటంటే ఫోటోథెరపీ అనేది ఒక యూనిట్ ఉంటుంది, నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఆ యూనిట్లో కూడా మనం ఏంటంటే మొత్తం ఎక్కడైతే మనకి ఆ సోరియాటిక్ ప్యాచెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్పోజ్ అయ్యేలాగా నిలబెడతాం అనమాట వాళ్ళని. సో ఇవి కాకుండా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండే వాళ్ళలోని మీసోథెరపీస్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే అవి కూడా కుదరట్లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తాం. మనకి ఏజ్ అయ్యే కొద్దీ ఏంటంటే స్కిన్ అనేది ఫేస్ ఇట్లా ఉంటుంది. సో జనరల్గా మనకి ట్రయాంగిల్ సూదిగా ఉండేది ఇక్కడ ఉంటుంది, బట్ ఏజ్ అయ్యే కొద్దీ ఏంటంటే ఇలా వస్తుంది అనమాట. సో ఈ ప్రీజౌల్స్ ఇవన్నీ కన్నా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళల్లో ఏంటంటే థ్రెడ్ లిఫ్ట్ చేయడం, లేకపోతే ఫిల్లర్స్తో లిఫ్ట్ చేయడం, సో ఇట్లాంటి ప్రొసీజర్స్ కూడా చేస్తూ ఉంటాం. చాలా ఉన్నాయి సర్వీసెస్ అయితే, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. మైన్యూట్ మీకు ఏదన్నా ఉన్నా కూడా మీరు ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ పొందే. పెళ్ళికి ముందు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ, ఎందుకంటే ఇంకా మ్యారేజ్ ముందు ఉంది కాబట్టి మనం ఫుల్ బాడీ వైట్నింగ్ థెరపీస్, లైట్నింగ్ థెరపీస్, లేకపోతే ట్యాన్ రిమూవల్, లేకపోతే గ్లో థెరపీస్, ప్రీ పార్టీ పీల్స్ అట్లా ఉంటాయి. సో పీల్స్ కూడా మనకి పార్టీ వరకు ఆ గ్లో ఉండే పీల్స్ కూడా ఉంటాయి అనమాట. సో వైటమిన్ సి పీల్ కానీ, లేకపోతే పార్టీ పీల్స్, పంకిన్ పీల్స్, సో ఇట్లాంటి పీల్స్ కూడా జనరల్గా అవైల్ చేసుకుంటూ ఉంటారు క్లయింట్స్ అయితే. సో వాళ్ళకి లాంగ్ టర్మ్లో కావాలా, లేకపోతే ఆ పార్ట్ వరకు కావాలా, లేకపోతే కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్గా ఉంటారు, నాకు ఇక్కడ వరకు కొంచెం ఇది బిగ్ ఈవెంట్ నాకు, సో ఆ పార్ట్ వరకు నాకు మంచిగా కనిపించేలా చెప్పండి అని. సో వాళ్ళకి కూడా మనం పార్టీ పీల్స్ లాంటివి కూడా వేస్తాం. నాకు చెప్పాను కదా, సో మల్టీ స్పెషాలిటీ మొడాలిటీ మనం పెట్టుకోవడం వల్ల నా క్లయింట్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వన్ స్టాప్లోనే అన్నిటికీ ట్రీట్మెంట్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు పీసీఓడి కావాలంటే మన గైనకాలజిస్ట్ ఇన్ హౌస్ ఉన్నారు, ఒకవేళ వాస్కులర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాస్కులర్ సర్జన్ ఇన్ హౌస్ ఉన్నారు, ఆర్థోపెడిక్, ఒక్కొక్కసారి కొంతమందికి ఈ ఇష్యూస్తో స్కిన్ ప్యాచెస్తో వస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఇన్లైన్ ఆర్థోపెడిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆర్థో కూడా మనకి ఇన్ హౌస్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆన్లైన్లో చూసేసి హోమ్ రెమెడీస్ అని ఎవరో చెప్పింది, అంటే ఒక్కొక్క స్కిన్ని బట్టి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందండి. సో వాళ్ళు వాడుతున్నారు కదా అని మనం కూడా అదే ట్రీట్మెంట్ వాడితే డెఫినెట్లీ మీరు ఇంకా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ పాయింట్ కూడా నేను ఒకసారి స్ట్రెస్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఏమంటారంటే నేను ఇంట్లోవే వాడతానండి, నేను పసుపు వాడతాను, నేను చందనం వాడతాను, ఇవన్నీ చెప్తా ఉంటారు. బట్ జస్ట్ బికాజ్ మనకి అది న్యాచురల్గా దొరుకుతుంది అన్నంత మాత్రాన అది మన అందరికీ సూట్ అవ్వాలని కాదు, అండ్ ద సేమ్ టైం అది నాన్ పాయిజనస్ అని కూడా కాదు. సో ఇప్పుడు అదే తీసుకుందాం, మనం ఒక న్యాచురల్గా వచ్చేది స్నేక్ వెనం, అంతే కదా, న్యాచురలే కదా, అంత మాత్రం మనం తీసుకోం కదా. సో సేమ్ వే ఏదైనా కూడా మనకి పడుతుందా లేదా అన్నది ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సో ప్యాచ్ టెస్ట్ మనం హెయిర్ డై వేసేటప్పుడు ఎట్లా చెక్ చేస్తామో గోరింటాకు పెట్టుకునేటప్పుడు కూడా అట్లానే ఒక ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పేదన్నమాట. సో చాలా మంది వస్తూ ఉంటారు కదా, టర్మరిక్ పెట్టానండి ఇదంతా ఎక్కువ అయిపోయింది, సో టర్మరిక్ నీకు పడట్లేదమ్మా, సో ఆబ్వియస్లీ అది ఇంట్లో దొరికేదైనా కూడా మీకు పడకపోవచ్చు. ఇట్స్ బెటర్ యూ గో ఫర్ అ టెస్ట్. సో నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి కూడా అదే సజెస్ట్ చేస్తాను. సో ఇవాళ వచ్చారు కాబట్టి నేను కంపల్సరీ పీల్ అయితే వేయను. సో వాళ్ళకి ఏంటంటే ఒక 10 days ప్రైమింగ్, సో ఐ బ్రింగ్ దేర్ స్కిన్ ఇన్ టు మై హ్యాండ్స్, సో అది ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. సో దానికి ముందు నేను సన్ స్క్రీన్స్, వాళ్ళకి పడే ఫేస్ వాషెస్, మాయిశ్చరైజర్స్, దాంతో నేను ప్రైమ్ చేసుకొని ఆ తర్వాతే మనం ప్రొసీజర్కి. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ లేడీస్కి ఏంటంటే ఇంట్లోనే ఉంటుంటారు, ఏది పడితే అది వాడేస్తుంటారు. ఇలాంటి సజెషన్స్ అనేవి టోటలీ వాల్యుబుల్ అందరికీ కూడా. సో చూసారు కదా, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా వచ్చేయండి. ఎంతో మీకు ఈవెన్ నార్మల్ డర్మటాలజీ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా, మీకు చిన్న ప్రాబ్లం అయినా కానివ్వండి, మీరు వస్తే మీకు దానికి తగ్గ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయొచ్చు. వన్స్ మీరు రిఫరెన్స్ మీద ఇచ్చిన వాళ్ళకి నేను స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాను, బికాజ్ యూ హ్యావ్ డెఫినెట్లీ కమ్ ఫర్ మీ. సో ఈ మీ సబ్స్క్రైబర్స్కి కానీ ఎవరైనా జస్ట్ దే కెన్ కమ్ షో మీ దిస్ వీడియో, ఐ విల్ గివ్ దెమ్ అ స్పెషల్ డిస్కౌంట్. నైస్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ అమ్మా.